ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంట్రా ఏదో సంతోషంలో ఉన్నట్టున్నావు? అవును నాన్న. ఎందుకురా అంత సంతోషం? అది రేపు చెప్తాను. ఏమిటమ్మా వీడి ఎగ్జైట్మెంట్ కారణం ఏమిటంటావు? ఏంటాంటీ, పల్లవికి నాకు పోటీ జరుగుతుంటే మధ్యలో అక్షిత ఎందుకు ఆపేసింది? చరణ్ కూడా వచ్చాడు. చరణ్ కూడా వింటే చరణ్కి నా టాలెంట్ ఏంటో తెలిసేది కదా. అదే నాకు అర్థం కావడం లేదు. కాకపోతే తనలో వద్దు, ఈ పోటీ ఆపేద్దాం అనిందంటే ఖచ్చితంగా ఏదొక కారణం ఉండే ఉంటుంది. కారణముందా ఆంటీ? ఏంటా కారణం? హే, మతిగాని పోయిందా నీకు? మీ ఇద్దరికీ తెలీదా? మర్చిపోయారా? పల్లవి గొంతు చరణ్ వింటే ఏమవుతుందో? అవును, కరెక్టే కదా. దాని గొంతు విన్నాడంటే గుడిలో ఆ రోజు పాట పాడింది పల్లవి అని తెలిసిపోతుంది. అది తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా ఆంటీ. ఆ గొంతుని చరణ్ నిజంగా ఇష్టపడ్డాడు. ఆ గొంతు ఎవరిదో తెలియకుండా ఇప్పటి వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. ఓ, అందుకొద్దన్నావా? అది మాత్రమే కాదు, ఆ రోజు గుళ్ళో పాట పాడింది నేను కాదు అన్న విషయం కూడా చరణ్కి తెలిసిపోయింది. ఏంటి నువ్వంటుంది? నిజమాంటీ. కాలేజీలో భువన నేను మాట్లాడుకుంటున్నప్పుడు అనుకోకుండా టాపిక్ వచ్చింది. అప్పుడు చరణ్ మొత్తం వినేశాడు. బుద్ధుందా మీకు? అంతలా ముందు వెనక చూసుకోకుండా ఎలా మాట్లాడుకుంటారు? అనుకోకుండా జరిగిపోయిందాంటీ. ఆ గొంతు నాది కాదు అని తెలిసిన క్షణం నుంచి తను ఎవరు అని చరణ్ సెర్చింగ్ చేయమంటున్నాడు. ఆ పాట పాడిన గొంతు పల్లవిదే అని తెలిస్తే గనక ఈ పెళ్ళ ఆపడం మీ వల్ల ఎవ్వరి వల్ల కాదు. అయితే ఇంకెప్పుడు దాని ఇంట్లో పాట పాడకుండా చేయాలి. ఇక్కడ పాడకుండా చేస్తారు, మరి కాంపిటీషన్ ఉందిగా. అవునాంటీ. ఒక పక్క గుండమ్మ దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి పాట పాడింది అంటే చరణ్కి ఖచ్చితంగా తెలిసిపోతుంది. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో చరణ్కి భువనకి పెళ్లి జరిగిపోవాలి. అలా జరగాలంటే ఈ కాంపిటీషన్లో పల్లవి పార్టిసిపేట్ చెయ్యకూడదు. ఒకవేళ ఏదో ఒకటి చేసి మనం ఆపుదాం అనుకున్నా గుండమ్మ చెప్తే పల్లవి ఆగదు కదా. దానికి ఏదో ఒకటి ఆలోచించాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఐడియా బాగానే ఉంది కానీ రిస్క్ ఏమో భువన. లేదంటే దానికి తగ్గ మనుషులున్నారు. పల్లవిని మెంటల్గా డిస్టర్బ్ చేస్తేనే తను పార్టిసిపేట్ చేయకుండా ఉంటుంది. ఇంతకు మించి వేరే దారి లేదు. ఏమంటారు? అక్షిత, నువ్వు నిజంగా చాలా బాగా పాడావు తెలుసా? ఇందుకీ పాట పాడిన అమ్మాయి ఎవరు చెప్పు అక్షిత. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు చరణ్. ఆ రోజు పాట పాడింది అక్షిత అని మిస్లీడ్ అయ్యాను. తను కాదు అన్నందుకు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజం చెప్పాలంటే ఆ గొంతు వినే నేను ఇష్టపడ్డాను. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియట్లేదు. తనెవరు అసలు? ఎక్కడుంది? మళ్ళీ ఎప్పుడు నా కళ్ళ ముందుకు వస్తుందో? ఎప్పుడొస్తుంది? వచ్చాగా
ఏయ్ నిన్నెవరు రమ్మన్నారు? ఇప్పుడేగా ఎప్పుడొస్తుంది అన్నా నా గురించి కలవరిస్తున్నావేమో అని వచ్చానని చెప్తున్నా. నీ గురించి కలవరించాల్సిన కర్మ నాకేంటి? మరెవరి గురించి కలవరిస్తున్నావో? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా హుషారుగా ఉన్నావు. ఎప్పుడూ లేంది మెలకువలోనే ఉండి కలవరపాటు పడుతున్నావు. ఏంటి విషయం? ఉంది. ఆ విషయం ఏంటో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఫైనల్ రిజల్ట్ తెలిస్తే షేక్ అయిపోతావు. షాక్ అయిపోయి షేక్ అయిపోయి అంత బలహీనమైన పర్సనాలిటీ కాదులే మంది. అవునులే, కొండవి కదా, పెద్ద తుఫాన్ వచ్చినా కదలని కొండవి నువ్వు. ఇదిగో బాడీ షేమింగ్ చేస్తూ ఊరుకొని చెప్తున్నాను. హ్మ్. సర్లే, నేను మంచి మూడ్లో ఉన్నాను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. అసలు నువ్వెందుకింత హ్యాపీగా ఉన్నావో, నువ్విస్తానన్న షాకులు షేకులేంటో ముందు దాని గురించి చెప్పు. అది అమ్మో, ఇలా గుళ్ళో పాట పాడింది అక్షత కాదు, వేరే అమ్మాయిని ఇప్పుడే తెలిసింది. ఆ అమ్మాయి కోసం సర్చింగ్ లో ఉన్నాను. రేపు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుస్తుంది. సో తనని ఇష్టపడ్డాను కాబట్టి నేను తనని ఇష్టపడ్డానని చెప్పాననుకో, ఈ బోండం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి కుదిరిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది అని డిస్టర్బ్ చేసినా చేసేస్తుంది. కాబట్టి చెప్పకూడదు. ఏంటి అదే అని చెప్పి ఆగిపోయావు? విషయం ఏంటో చెప్పు. ఆహాహా, చెప్పను, చూపిస్తా. రేపు ఆ విషయాన్ని నా కళ్ళతో చూస్తాను, నీ కళ్ళ ముందుకి తీసుకొస్తాను. ఖచ్చితంగా నీ పునాదులు కదిలిపోతాయి సన్నజాజి. సన్నజాజా? ఇదేంటి కొత్తగా సన్నజాజ్ అంటున్నావు? ఆ, బండదంటే నచ్చట్లేదు కదా, అందుకే సన్నజాజి అంటున్నా. ఇది సరసమే కదా? సరసమేంటే? అంటే భార్యను నేర్పించడం కొంతమంది భర్తలకి సరదా. మనకెలాగో పెళ్లి కుదిరింది కాబట్టి ఇలా సరసమాడుతున్నావు కదా? అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి నీకు? ఇది సరసం కాదు, సరదా అంతకన్నా కాదు. అసలు నేను ఇప్పుడున్న మూడే వేరు. రా, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పో 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 పో. ఏమైంది? ఈ ఎక్సైట్మెంట్ కి కారణం ఏంటి? తనేదో చెప్పకుండా దాస్తున్నాడు. ఏమై ఉంటుంది? ఎవరి గురించి అయి ఉంటుంది? ఆ